ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, వందనములు నాయన. ఈ సాయంత్రం వేడి వాతావరణంలో మాకు కొంత చల్లదనాన్ని ఇచ్చినందుకు స్తుతి. మంచి ఎండల కొరకు కూడా వందనాలు. నీ వాక్య పఠన నియామక కూడిక ఆచరిస్తుండగా మీ సన్ని తోడుగుంచి పరిచయం చేసిన నీ పిల్లలు, ప్రార్థనలు నడిపించిన నీ యొక్క కుమార్తె, వాక్య పఠనం చేసిన బిడ్డలు అందరినీ దీవించండి. ఎంతోమంది బిడ్డలు రాగలిగి ఉండి రాలేని వారిని గద్దించి సరిదిద్దండి. వచ్చిన బిడ్డలను పరిశుద్ధాత్మతో అభిషేకించండి. నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించుటకు మా కన్నులు తెరవండి. నీ దాసుని మరుగు చేసి మా అందరి హృదయ ధ్యానం, మా నోటి మాటలు మీ దృష్టికి పరిశుద్ధాత్మ ద్వారా యోగ్యంగాను వాక్య ప్రత్యక్షత మాకిచ్చి, వాక్యములో సత్యగ్రహింపును మాకిచ్చి అది నాటబడి ఫలించేలా కూడా దీవించి కాపాడమని, ఒక ధ్యానంలో మేము పాలు పొందుట నీరు కట్టిన తోటకి వచ్చే ఆశీర్వాదంతో దీవించుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 22వ అధ్యాయం టాపిక్ ఏంటంటారు? వెరీ గుడ్, వెరీ గుడ్. అది ముందు నేను అంశమే అన్నాను కదా, కరెక్ట్గా చెప్పారు దానమ్మ గారు. యోబు రిప్లై ఇచ్చాడు అంతకుముందు మాటకి. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎలీఫజ్ యొక్క టర్న్ వచ్చింది. ఎలీఫజ్ ఇప్పుడు ప్రత్యుత్తరం చెప్తున్నాడు. అంటే యోబు మాట్లాడిన దానికి ఎలీఫజ్ యొక్క ప్రత్యుత్తరం అనుకోవచ్చు మనం 22లో. ఇప్పుడు అదే టాపిక్ అయితే అందులో ఉన్న విషయాలు ఏమున్నాయి మనం చదివాం కదా. ఒకసారి ఊరికే స్కాన్ చేస్తే మనం ఒకవేళ ఒక్కో విషయం అన్నా పట్టుకుంటానికి ప్రయత్నం చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను. రైట్. రూత్ సిస్టర్ రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే, మనము భక్తి చేసినంత మాత్రాన దేవునికి ఏమైనా పైసా లాభం ఉందా? మాట్లాడటానికి వీలు ఉన్నంత వరకు గట్టిగా మాట్లాడాలి. మీ దగ్గర మైక్ లేదు కదా, అందుకనే స్వరం మ్యాక్సిమం విప్పాలి. ఓకే. ఈ శ్రమలకన్నిటికీ కారణం అది మనం ఎలా పెట్టుకుందాం, అది దానికి మీకు నేను జస్ట్ దాన్ని అక్కడ అంశం, అక్కడ విషయం, ఈ అంశంలో ఎలీఫజ్ ప్రత్యుత్తరంలో మొట్టమొదట మన భక్తి వల్ల దేవునికి ఏమైనా వస్తుందా, ఎందుకు ఆ మాట అన్నాడు ఆలోచిస్తాం. నెక్స్ట్ తర్వాత వచనాల్లో నుండి మనం అంటే 6వ వచనం నుండి మనం చూస్తే యోబు ఏమేమి డూస్ అండ్ డూ నాట్స్ అలా అనుకోవచ్చు. అంటే డూస్లో ఇక్కడ మంచి చేశాడా చెడ్డ చేశాడని చెబుతున్నాడా ఎలీఫజ్? చెడు చేశాడు. ఏమేం చెడు చేశాడు అనే లిస్ట్ ఉంది. ఆ తర్వాత డూ నాట్స్ ఏమి చెయ్యలేదు అనే లిస్ట్ కూడా ఉంది. ఆ విషయం రెండవదిగా మనం ఆలోచిస్తాం. వాట్ నెక్స్ట్? అంటే ఈ మాటలన్నీ ఎవరంటున్నారని అంటున్నాడు? ఆ ఎలీఫజ్ మాటలు కావు అవి. యోబు దేవుని గురించి అనుకుంటున్నా, ఈ విధంగా అనుకుంటున్నాడు అని చెబుతున్నాడు అన్నమాట. అంటే మనం ఇక్కడ విషయాలు ఏం తీసుకోవచ్చు అంటే, మనం దేవుని గురించిన ఎలీఫజ్ యొక్క అవగాహన. యోబు గురించి యోబు ఇలా అనుకున్నాడని చెబుతున్నాడు, కానీ ఎలీఫజ్ దేవుని గురించి ఏమనుకుంటున్నాడు అంటే యోబు యొక్క అవగాహనకి ఎలీఫజ్ అవగాహనకి ఉన్న వ్యత్యాసం చూస్తాం మనం ఇక్కడ. అంటే దేవుని గురించి బహుశా తనకు తెలిసినంత యోబుకు తెలియదని అనుకుంటున్నాడేమో. అంటే అందుకనే మనం రిగార్డింగ్ గాడ్, దేవుని గురించినటువంటి అంశం. దెన్ వాట్ నెక్స్ట్?
అంటే మనం ఇప్పుడు దేవుని గురించిన అవగాహన అనే పాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక ఒక దుర్మార్గులకు సంభవించేటువంటి విపత్తులు ఏమైతే ఉంటాయో వాటి గురించిన ప్రస్తావన చేశాడు. అంటే అభివృద్ధి పొందడం తర్వాత అటు ఉంచుదాం. ఇప్పుడు మనం ఇంకొక విషయం ఏంటంటే దేవుని గురించిన అవగాహన తర్వాత యోబుని ఘోరమైనటువంటి దుస్తులతో పోల్చి మాట్లాడాడు. అది మనం ఆవిడ చూడాలి. అది మనం ఎక్కడుంది 15వ వచనం నుండి మనం చూస్తామన్నమాట, రైట్. తర్వాత ఇక 20వ వచనం నుండి ఏంటంటే తాను ఈయనకి మనవి చేస్తున్నాడు, సలహా చెప్తున్నాడు. ఏంటంటే నువ్వు దేవుని పాదాల మీద పడు, నువ్వు చేసిన దుర్మార్గాలు ఏమున్నాయో దేవుని దగ్గర ఒప్పుకో, ఖచ్చితంగా నిన్ను కనికరిస్తాడు దేవుడు అని. ఒక విశ్వాసిలాగానే ఆయన విశ్వాసే, నో డౌట్. అంటే విశ్వాసిలాగానే అని అంటే ఏంటో చెప్తాను నేను మీకు. ఇప్పుడు నువ్వు దిద్దుకోవాలి అని అంటే నువ్వు వీటన్నిటినీ దిద్దుకుంటే నీకు దీవెన మళ్ళీ వస్తుంది నీ పరిస్థితి అని చెప్పాడు. అంటే మొత్తం మనం మాట్లాడుకునే టాపిక్ అంతట్లో విషయాలు ఇవే. ఇప్పుడు మనం ఒకటొకటి చూసుకుంటా వద్దాం. మొట్టమొదట దేవునికి మన భక్తి వల్ల ఏమైనా లాభం ఉంటుందా అనేది దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చా, నెగిటివ్గా తీసుకోవచ్చా? మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. పాజిటివ్గా తీసుకుంటే మన భక్తి దేవుని విషయంలో ఎలా అర్థం చేసుకోవాలి? మనం పాజిటివ్గా తీసుకుందాం. అంటే మనం భక్తి చేయటం వల్ల దేవునికి ఏమైనా లాభం ఉన్నదా అన్నాడు. పాజిటివ్గా తీసుకుంటే ఇక్కడ దేవునికి ఏం లాభం కలుగుద్ది చెప్పాలి మీరు. నేను భయభక్తులు కలిగి జీవించడం వల్ల దేనికి వచ్చే లాభం ఏమిటి? వెరీ గుడ్, వెరీ గుడ్. బాలాజీ చక్కగా చెప్పాడు. మనము భక్తి కలిగి జీవించడం వల్ల దేవునికి వచ్చే లాభం ఏమిటి అని అంటే దాన్ని వివరంతో చెప్పాలి. లాభము అనే మాట దేవునికి ఏం వర్తించదు. లాభ నష్టాలకు సంబంధించిన వ్యక్తి కాదు దేవుడు. వీ కెనాట్ కాజ్ ఎనీ లాస్ టు గాడ్, వీ కెనాట్ కాజ్ ఎనీ బెనిఫిట్ టు గాడ్. దేవునికి మనం బెనిఫిట్ చేయలేము, లాసు చేయలేము. మనం వాట్ ఆర్ వీ? మనం ఎవ్వరము ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి వీలుగానేటువంటి వ్యక్తిత్వం అది. అలాంటప్పుడు పాజిటివ్ అని అన్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే మనం యథార్థంగా మనం బ్రతికితే దేవునికి మహిమ కలుగుద్ది, దేవునికి ఆనందం కలుగుద్ది, మన నుండి దేవునికి కలిగేవన్నమాట. రెండు, దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యం వస్తుంది. యోబు గురించి దేవుడు చెప్పాడా లేదా? యోబు గురించి ఈయన అవగాహన అటు ఉంచుదాం. బట్ దేవుని దగ్గర ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు? అది నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టేనా అంత కాస్ట్లీ టెస్టిమనీ కలిగి ఉన్నాడు దేవుని సన్నిధిలో? రైట్, వెరీ గుడ్. మనం నీతిమంతులు అవటం వల్ల, మనం యథార్థముగా ప్రవర్తించడం వల్ల దేవునికి ఏమో వస్తాయి? దేవునికి ఏమైనా లాభాలు కలుగుతాయా? ఎందుకు వేసాడంటారు ఇలాంటి ప్రశ్న? అంటే ఆయన మనసులో ఒక విషయం మెదలందే ఈ మాట మాట్లాడతాడా? ఏం మెదిలిందంటారు అని. ఎట్లా? బహుశా యోబు తన భక్తిలో బాగా అతిశయించిపోయాడనేటువంటి అతిశయం ఎక్కువైపోయింది తన భక్తి గురించి. ఎంతవరకయ్యా అంటే తన భక్తి వల్ల దేవునికి కూడా అక్కడికి ఏదో కలుగుతున్నంతగా ఫీల్ అయిపోతున్నాడు యోబు. యోబు గురించి అలాంటి అవగాహన లేకపోతే ఈ విధమైనటువంటి ప్రయోగం చేసి ఉండేవాడా? అప్రస్తుతం అవుద్ది కదా.
మనం ఏమైనా భక్తి చేస్తే దేవునికి లాభం కలుగుద్దా అని ప్రత్యుత్తరంలో మొట్టమొదట ఎత్తుకుంటామే మన భక్తి వల్ల. అంటే యోబు యొక్క భక్తి వల్ల దేవునికి ఏదో ఒరిగిందనుకోవటం చాలా తప్పు. నీ యొక్క భక్తి అంత అతిశయం లెవెల్లోకి వెళ్ళిపోయింది. కొంచెం నువ్వు ముందు దేవుని కంటే కూడా దాటి వెళ్ళిపోబాకు బాబు అని అలా వెళ్ళాడేంటి యోబు. కానీ ఈయన అనుసరించే విధానం అంతా కూడా పీక వరకు ప్రీసపోజిషన్స్ అంటాం మనం. ఎప్పుడు ఒక మనిషి గురించి ఒక ముందస్తు అభిప్రాయం అంటూ కలిగి ఆ తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. నాకు వచ్చిన అభిప్రాయం కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానిని ఒకవేళ స్థిరంగా మాట్లాడినా దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇది దేవుని గురించి ఎవరికైనా కూడా దేవుని యందు భయభక్తులు నిలిపి ఉండటం వల్ల అల్టిమేట్గా లాభం ఎవరికంటారు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే లాభం ఎవరికి? దేవునికా భక్తునికా? భక్తునికే. దేవునికి ఏముంది? ఆయనకు అన్నీ కలిగి ఉన్నారు. ఆయనకంటూ కావాల్సింది ఏదైనా ఉందంటే నువ్వే. నీకన్నా గొప్ప ఇంకెవరు లేరు దేవునికి. రైట్? మీరు ఇంకేదైనా దానిలో ఆలోచన యాడ్ చేయాలంటే కూడా చేయొచ్చు. మీకు ఇంకా మంచి థాట్ ఏదైనా వస్తే కూడా షేర్ చేయొచ్చు మీరు. లేనట్లయితే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. యోబుని చెయ్యకూడని పనులు చేశాడు, చెయ్యవలసిన పనులు చెయ్యలేదు. ఈ యూసేజ్, ఈ ప్రయోగం దైవవాక్యంలో కరెక్టా రాంగా? ఏమంటారు? దైవ వాక్యంలో అన్న అంటే ఇట్స్ ఏ జనరల్ యూసేజ్. దైవ గ్రంథం ప్రకారం చెయ్యకూడని పనులు చెయ్యడం, చేయవలసిన పనులు చేయకపోవటం, రెండు పాపం. వెరీ గుడ్. బైబిల్ ఏ విధంగా చెప్పింది ఈ ప్రయోగాన్ని? వెరీ సింపుల్. చెయ్యకూడనివి చేశాడు, చెయ్యవలసినవి చేయలేదు అని యోబును విమర్శించాడు. బైబిల్ ఈ విషయాల్లో ఏం చెప్తుంది? డూస్ అండ్ డూ నాట్స్ గురించే. చెయ్యకూడనివి చేయకుండా ఉండాలి, చెయ్యవలసినవి చెయ్యాలి. అది డూస్ అండ్ డూ నాట్స్. బైబిల్ చెప్పేది ఏంటంటే చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండాలి, చెయ్యవలసినవి చెయ్యాలన్నమాట. అది విశేషం. ఏమన్నారు మీరు? వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అన్న సందర్భంలో చిన్న విషయంలోనూ మంచి చేయాలి, పెద్ద విషయంలోనూ మంచి చేయాలి. అలాగే కీర్తన 1 మనకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తుంది? కీర్తన 1 ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ప్రజలను చూపిస్తున్నాడు? కీర్తన 2 మార్గాలు ఉన్నాయి. రైట్? 2 రకాలైన మనుషులు ఉన్నారు. ఒకరు దేవుని యందు భయభక్తులు కలిగి చెయ్యకూడనివి చేయకుండా ఉండాలి, అలాగే చెయ్యవలసినవి చెయ్యాలి. అది మన కీర్తన 1. అలా ప్యారలలిజం అంటాం. జూయిష్ పొయిటరీలో ప్యారలలిజం ఏంటంటే 2 మార్గాల్లో, ఒకటి దుష్ట మార్గం, రెండవది సన్మార్గం. 2 పొయిటరీ స్టైల్ ఆఫ్ రైటింగ్లో చూపిస్తారు. అలా చూపించడం వల్ల ఏమవుతుందంటే ఒక మార్గంలో దుష్టుడు కనపడుతూ ఉంటే ఇంకో మార్గంలో ధన్యుడు కనపడుతూ ఉంటాడు. దుష్టుని మార్గం తుదకి ఎలా వెళుతుంది? దేవుని యొక్క సన్నిధిలో ఆఖరికి ఏ ఫలాన్ని పొందుతాడు? ధన్యులుగా ఉన్న వాళ్ళ మార్గం వాళ్ళేం పొందుతారు అని చెప్తాడు. ఈ ప్యారలలిజంలో ఈ రెండింటినీ ఒకే దగ్గర ప్రస్తావించడంలో అవకాశం ఏం కుదురుతుందంటే నీతిమంతుడు దుష్టుని చూడడానికి వీలుంటుంది, దుష్టత్వంలో ఉన్న వ్యక్తి నీతిమంతుడిని చూడటానికి వీలుంటుంది. తద్వారా అది మళ్ళా యేసుప్రభు వారి బోధలో కూడా ఉంది. గురుగులు గోధుమలు ఈ రెండింటినీ పనోళ్ళు పీకేస్తానంటే దేవుడు ఏం చెప్పాడు? ప్రీమెచ్యూర్ ఆన్ యువర్ పార్ట్ టు ప్లక్. ప్రీమెచ్యూరిటీ అంటే మీరు చాలా తొందరపడి చేస్తున్నారు అంటే అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే 2 లైన్లు పక్క వెళ్ళటం ద్వారా దుష్టుడు ధన్యుడిని చూసి, దేవుని యందు భయభక్తులు గల వ్యక్తిని చూసి తన దుష్టత్వాన్ని వదులుకోవాలి.
వదులుకుంటాడు. ఎందుకంటే ప్రక్కనే నీతిమంతుడిని ఉంచడం ద్వారా తన బ్రతుకును చెక్ చేసుకుంటూ ఉంటాడు. నీతిమంతుని ప్రక్కనే దుష్టుడు ఉండటం, దుష్టుడు నీతిమంతుడిని చూసి తన బ్రతుకును మెరుగు చేసుకునే అవకాశం ఉంది. నీతిమంతుడు దుష్టుడిని చూసి దుర్మార్గతలో దిగకుండా అమ్మో ఇదంతా భయంకరమైన జీవితం అని తను తాను హెచ్చరిక చేసుకుంటూ తన భక్తిలో మరింత వేరుదన్నుతూ ఉండాలి. అయితే యేసుప్రభు వారు మాట వాడారు ఏంటంటే, గోధుమలకి గురుగులకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెబుతూ, వాళ్ళు తొందరగా వెళ్ళిపోయి మేము పీకేస్తాం అన్నారు. ఇట్ ఈస్ ప్రీమాచ్యూర్ ఆన్ యువర్ పార్ట్, లెట్ దెమ్ గ్రో టుగెదర్, ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్ ఈజ్ నియర్. అన్నిటి అంతం సమీపంగా ఉంది, ఎవరు ఏది విత్తుతారో ఆ ఫలం. అంటే దీనిలో యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయాన్ని పెట్టి మనం ఈ 1వ కీర్తనని జాగ్రత్తగా తాళపు చెవి తీస్తే అక్కడ యెహెజ్కేలు 33లో దేవుడు ఏమన్నాడంటే 7వ వచనంలో ఆయన ఉద్దేశం, దుర్మార్గుడు తన దుష్టత్వంలో నశించడం నాకు ఇష్టం లేదు. అయితే దుర్మార్గుడు తన దుర్మార్గతను వదిలి బ్రతకాలనే నేను కోరుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం నీతిమంతుడు తన నీతిని కొనసాగించుకుంటూనే ఉండాలి. ఒకవేళ నీతిమంతుడు తన నీతిని వదిలిపెట్టి దుష్టత్వంలోనికి దిగితే అంతకుముందు తాను చూపిన నీతి విషయంలో ఏ రవ్వ మెరిట్ కూడా ఉండదు. అంటే దుర్మార్గుడు తన దుష్టత్వాన్ని వదిలితే అతనికి హోప్ ఉంది. నీతిమంతుడు తన నీతిని విడవకుండా కొనసాగుతూ ఉంటే తనకు హోప్ ఉంది. నీతిమంతుడు దుష్టత్వానికి దిగినా, దుష్టుడు దుర్మార్గాన్ని వదిలి నీతిలోనికి దిగినా తమ ఫలాన్ని వారు పొందుతారు. అందుకని ఈ ప్యారలలిజం బైబిల్లో మనకి ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ లైన్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది. అందుకనే ఇక్కడ ఇదే విషయాన్ని ఎలీఫజ్ ప్రస్తావించాడు. ఒకటి దుష్టుల గురించి, అంటే చేయకూడని పనులు చేసిన దుష్టుడు నువ్వు. రెండవది చెయ్యవలసిన పనిని చెయ్యనటువంటి దుర్మార్గుడు నువ్వు. ఈ రెండు యోబుకు ఆపాదించాడు అన్నమాట. సో ఇప్పుడు ఏమేమి చేశాడో ఇప్పుడు మీరు డీటెయిల్స్ ఒకటి చెప్పేసేయండి. దుర్మార్గాలు ఏం చేశాడు? ఎప్పుడు చెప్పినా వచనం చెప్పి మాట్లాడాలి. 22వ అధ్యాయం చాలు. ఒకటి అంటే తాకట్టు, అంటే తనకు అన్నం తినడానికి ఏం లేదు అప్పుడు, దాన్ని అర్థం చేసుకోవాల్సింది. నువ్వు ఏదో ఒకటి కుదువు పెడితే కానీ నేను నీకు అప్పు ఇవ్వలేనని అంటే వేసుకున్న బట్ట ఇచ్చేసాడు. ఎందుకని బ్రతకాలి కాబట్టి. అంటే ఇది ఎంత దైన్య స్థితో చూడండి. ఒంటి మీద ఉన్న జత లాగేసుకున్నాడు అని అంటే ఒకవేళ తన యొక్క శరీరాన్ని కప్పుకునే అతి ప్రాముఖ్యమైన ఒక కింద వస్త్రం తప్పిస్తే పై వస్త్రం వదిలేసుకున్నాడు. అదైతే మీరు ఎక్సోడస్ నిర్గమకాండం 22-26 చదవండి ఎవరైనా. దేవుడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే, ఆ వేళ నీవు ఆ వస్త్రాన్ని తీసుకుని వెళ్ళిపోయావు, దుప్పటి కూడా, కంబళి గురించి కూడా మాట్లాడతాడు దేవుడు. అక్కడ ఇప్పుడు దాని తర్వాత మాట చూడండి ఎంత కంపాషనేట్గా ఉంటుందో. చాలండి. అది అసలు ఆ ప్రశ్న చూసారా మీరు? ఏమి కప్పుకొని పడుకుంటాడు? ఎంత కన్సర్న్ అండి. అంటే ఒకవేళ నువ్వు ₹1 ఇచ్చినంత మాత్రమున నీ తోటి సహోదరుడనే ప్రేమ లేకుండా కేవలం వడ్డీ వ్యాపారిగానే, వడ్డీ వ్యాపారం అన్న వాడికైనా కూడా ఎక్కడైనా ఒకవేళ కొద్దో గొప్ప మనసాక్షి ఉంటుందేమో. అలా మనసాక్షి లేని వాళ్ళు మరీ భయంకరులు ఉంటారు. డబ్బు కోసం ఏమైనా ఏదో అంటారు చూసారా, ఈ గడ్డి తింటాం అంటారు కదా, గడ్డి మంచిదే, ఇంకా గడ్డి మంచిదే, కొద్దో గొప్ప లాభం ఉంటుంది. కానీ ఎంత ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తారో వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క తీరు. ఇక్కడ ఆ సెన్సిటివిటీని, హ్యూమన్ నీడ్ యొక్క ప్రెసిడెన్సీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత మానవుని యొక్క అక్కర, కనీస అక్కర, అది దేవుడు మాట్లాడేది. నువ్వు ప్లెడ్జ్లో కుదువు పెట్టుకుంటానికి గాను నువ్వు ఆ కప్పుకుని కంబళి నువ్వు తీసుకెళ్ళిపోతే చలికి వణిగిపోతూ ఉంటే పైనుండి దేవుడు చూసి ఎంత బాధపడుతూ ఉంటాడు. ఆ శరీరం అంటే ఓ పక్క బాధపడుతున్న వ్యక్తిని చూస్తాడు, ఇంకో పక్క కఠిన్ను కూడా చూస్తూ ఉంటాడు దేవుడు. యోబుని ఆ కేడర మనిషిగా పోల్చి చెప్పాడు అన్నమాట. ఇంకా ఏం చెప్పాడు?
అన్నం పెట్టలేదు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు చెయ్యవలసినవి నువ్వు చేయలేదు, దాహంగా ఉన్నప్పుడు మంచినీళ్ళు నువ్వు ఇవ్వలేదు, ఆకలిగా ఉంటే నువ్వు అన్నం పెట్టలేదు. అంటే డూ నాట్స్ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి మీరు యోబు గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనంలో ఇతను చేసిన ఎక్యుజేషన్ విషయంలో చాలా ముందుకు వెళ్ళిపోతే యోబు ఏమని తన యొక్క ప్రవర్తన గురించి టెస్టిమనీ ఇచ్చాడు. 31వ అధ్యాయం ట్రెమెండస్ చాప్టర్. 31వ అధ్యాయాన్ని గోల్డెన్ చాప్టర్ అని పెట్టుకోవాలి. యోబు యొక్క టెస్టిమనీ 31. అది నేను ఒకసారి ఇప్పుడు ఇతను ఎంత మెరిసిలెస్గా విమర్శ చేశాడు కదా ఎలీఫజ్. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో మనకైతే తెలియదు. తాను బయట పెట్టాడు అని అంటే క్యారెక్టర్ గురించి కూడా అనుమానించారేమో అనే భయం కూడా యోబు కలగకుండా లేదు. అప్పుడు 31వ వచనం నుండి కిందకు వచనాలు వచ్చేస్తే తన ప్యూరిటీ గురించి సాక్ష్యం చెప్పాడు. తను ఎంత పవిత్రమైన, ఒకవేళ పవిత్రత తప్పితే ఏ రకమైన నాశనం తన మీదకు వచ్చేదో కూడా చెప్పాడు. అలాగే 16వ వచనం నుండి తన చారిటీ గురించి చెప్పాడు, తన యొక్క ప్రేమ కార్యాల గురించి చెప్పాడు. భేదాలు ఇచ్చయించిన దానిని చూశారా, నా బాహు ఎముకలలోనికి విరుగునుగాక, నేను అలాగు చేయలేదు. నా బాల్యము మొదలుకొని, చూసారా, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పటి నుండి, చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుండి తన క్యారెక్టర్ గురించి ఎంత ధైర్యంగా చెప్తున్నాడో. నా తల్లి గర్భం నుండి పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శిని అయ్యాను, నేను అలాగూ చేయలేదు. 22, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు నా తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను. తన క్యారెక్టర్ గురించి, ప్యూరిటీ గురించి ఏం చెప్పాడండి? ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ వర్డ్స్ అయ్యి. ఏం చెప్పాడండి? ఇంత గొప్ప దైవభక్తుడిని, ఇంత నీతిమంతుని పట్టుకుని ఎంత అన్యాయమైన విమర్శలు చేశారండి. నేను కన్నులతో నిబంధన చేసుకున్నాను, కవనెంట్ ఐస్, నిబంధన కలిగిన కళ్ళు. ఎన్నో చూస్తాం తెల్లవారు లెగిస్తే. మన మనసాక్షి మన మీద దోషారోపణ చెయ్యని రీతిలో మన కన్ను చూస్తూ ఉంటే ఎంత ధన్యకరమైన జీవితం. లేనట్లయితే వాక్యం ఏం చెప్పిందో చూస్తా. ఇది నన్ను నేను హెచ్చరించుకునే మాటలే. మత్తయి సువార్త 6వ అధ్యాయం, ఈ మాటను కొంచెం గట్టిగా మనకి నామాక్షరంలాగా ఉండాలి. చదవండి ఎవరైనా ఒకడు. 22వ వచనం, 22, 23, 22, 23. ఇంకా అది ఇంకా ప్రశాంతంగా చదవాలి. మళ్ళీ అబ్బెబ్బే అలా చదవకూడదు. అది అలా చదవాలి. దేహమునకు దీపము కన్నే, అలా కాదు. అది ఆ సిలబుల్ విడగొట్టినప్పుడే మనకి స్పష్టత వస్తుంది, సందేశం మన హృదయంలోకి వెళుతుంది. మళ్ళీ చదవండి కొన్నేళ్ళు గారు. కన్నే అక్కడ కాగాలి. అది ఒక్క కన్నుతోనే ఉంది వెలుగంతా. నెక్స్ట్ 23. అది ఒకసారి ఒక తల్లి అడిగారు నన్ను, గెత్సేమనే మందిరంలో ఉండగా, అయ్యగారండి మరి ఇదేంటండి ఇది, మరి ఆ చీకటైనా కూడా అది చాలా గొప్పదే అని చెప్తున్నారు అయ్యగారు. దేవుడు ఎంత గొప్పదో అది.
చీకటి గొప్ప ఏంటో నయ్య గారు నాకు అర్థం కాలేదు. చీకటి ఎంత గొప్పదో అని దేవుడే చెప్పాడు ఏంటి అయ్య గారు అంది. అమ్మ నువ్వు గొప్పది అని అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది చీకటి అనేది ఎంత భయంకరమైందని చెప్పటం అమ్మ భావం అది, అంతేగాని అది చాలా ఔన్నత్యం కలిగిందని చెప్పటం కాదు. ఇప్పటికి కూడా వాక్యాన్ని అలా అర్థం చేసుకునే అమాయకులు ఉంటే ఉండొచ్చు. ఇట్ ఈస్ గ్రేట్ అని దేవుడు అన్నట్లుగా ఆవిడకి అర్థమైంది. ఇట్స్ నాట్ గ్రేట్, ఈజ్ వెరీ డిస్గ్రేస్ఫుల్. చాలా అవమానకరమైన భయంకరమైన తప్పు. ఆ చీకటి నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఆ చీకటి ఎంతో గొప్పది అంటే చీకటి ఎలా గొప్ప అవుతాయి గారు, ఎందుకని యేసయ్య చెప్పారు అయ్య గారు. కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఆ చీకటి ఎంతో గొప్పదంటే చాలా భయంకరమైంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 25వ వచనంలో తన ప్రాపర్టీ గురించి కూడా ఓ మాట చెప్పాడు. చదవండి అది. 25వ వచనం, 31వ అధ్యాయం 25వ వచనం. ఆగాలి అక్కడికి. అదో విషయం, కింద చెప్పేది ఇంకో విషయం. అంటే యోబు యొక్క క్యారెక్టర్లో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయాలన్నీ ఆన్సర్ చేస్తున్నాడు ఇక్కడ. ఎవరెవరు ఏం విమర్శలు చేశాడో మొత్తం అన్నీ గుర్తుపెట్టుకున్నాడు. వాటన్నిటికీ ఒకే ఒక జవాబులాగా 31వ అధ్యాయంలో జవాబు చెబుతున్నాడు. ఇంకెంత అండి, ఒక జస్ట్ ఇంకా ఒక 8 అధ్యాయాల లైఫ్ కొంచెం ముందుకు జరిగిందంటే కనుక దెన్ యెహోవా దేవుడు ఒక్కసారిగా సుడిగాల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు అనమాట. అప్పటి వరకు అజ్ఞాతంగానే జరుగుతుంది. ఇంకో విషయం కూడా ప్రస్తావించాడు, అది ఇప్పుడు చదవండి. 26వ వచనం. ఆ దోషాలు ఎలాంటి దోషాలు అంటాయండి అయ్యి? 28వ వచనం ప్రకారం న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరం. ఇదే మాట తన క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఎంత చక్కగా చెప్పాడంటే 4, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా, అబద్ధికుడనై నేను తిరుగులాడినట్లయితే, మోసము చేయుటకై నా కాలు త్వరపడితే, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో మనం కాదు, స్నేహితులు కాదు, ఎవరైనా దోచాలంటండి దేవుడే నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచినట్లయితే, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనా నా చేతులకు తగిలితే, నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక. నేను నా హృదయమందు పరస్త్రీని మోహిస్తే, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉంటే చాలు, నా భార్య వేరొకని తిరగల విసరునుగాక. ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యం, అది న్యాయాధిపతుల చేత శిక్షనందదగిన నేరము, అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతా నిర్మూలము చేయును. ఆయనే ఎంత చక్కగా టెస్టిఫై చేశాడు. తన స్నేహితుడు చెప్పాలా ఇవన్నీని, ఇంత యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తిని. ఆ తర్వాత ఆకాశ సైన్యాన్ని పూజ చేసే విషయంలో కూడా ప్రస్తావించాడు. మనం అంటే ఎలీఫజ్ ఎన్ని చెప్పాడో అన్నిటికీ ఇక్కడ ఆన్సర్ ఉంది. 25వ వచనంలో 26వ వచనంలో సూర్యుడు ప్రకాశించినప్పుడు అని. మీకు నేను యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 10 ఒకళ్ళు చదవండి, 16వ వచనం ఒకళ్ళు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఒకళ్ళు చదవండి, 16వ వచనం ఒకళ్ళు చదవండి. ఇంకా పాత నిబంధనలో బోల్డ్ ఉన్నాయి మనకి. యెహెజ్కేలు 8, 10 ఒకరు. ఇదంతా ఎక్కడ? ఆలయంలో. రైట్, ఇది ఇక్కడ 10. ఇదంతా ఎక్కడండి? ఇది ఆలయంలో, యెరూషలేం ఆలయంలో దేవుడు ప్రవక్తకు చెబుతున్నాడు. 16వ వచనం ఒకళ్ళు చదవండి.
ఉమ్, ఉమ్. అంతే, ఆకాశ సైన్యమునకు పూజ చేయడం. యోబు ఇదే ప్రస్తావించాడు. నేను ఈ రకంగా, అంటే కొంతమంది లైట్ రాగానే ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరైనా ఉన్నారా మనవాళ్ళు అలాంటి వాళ్ళు? ఎవరైనా లైట్ వెలగగానే ఏమంటారు? తెలిసి తెలియని రోజుల్లో ఏమన్నా ఉందా? నాకు అర్థం కావట్లేదా నవ్వు? షాపుల్లో చేస్తారా? కానీ ఎప్పుడు పెట్టుకోకూడదు అలా. ఎందుకంటే గాడ్ ఈజ్ లైట్, ఈ దీపాలు కాదు. మనం అంటే ఆ ముద్దు పెట్టుకుంటాం అంటే దేవుణ్ణి పాదం ముద్దు పెట్టుకున్న దాంతో లెక్క వస్తుందన్నమాట. తెలియకుండానే సూర్యుని చూసినా చంద్రుని చూసినా గబాల్ని ముద్దు పెట్టుకోవటం, లేకపోతే ఉంగరం ఏదన్నా ఉంటే గబుక్కును ముద్దు పెట్టుకోవటం, ఇవన్నీ పక్కా విగ్రహారాధన. అలాంటివన్నీ వదులుకోవాలి. దేవుడే యేసుప్రభు వారే వెలుగు. షాపు ఓపెన్ చేసేటప్పుడైనా తండ్రి వెలుగై ఉన్న దేవా మీకు స్తోత్రం, నా వ్యాపారాన్ని దీవించి నీకు ఇష్టంగా చేసి నూరంతల లాభప్రాప్తి పొందేలా నా పనిని దీవించు నాయన. నీ బిజినెస్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకుని ఆయన పాదాలే ముద్దు పెట్టుకోవాలన్నమాట మనం. రైట్? ఇప్పుడు మనం ఈ డూస్ అండ్ డూ నాట్స్ గురించి ఆయన చెప్పిన వాటిల్లో ఈ 2 విషయాలు మనం చూసేసాం. ఇప్పుడు నీవు ఇలా చేస్తున్నావు కాబట్టే నీ కాన్సిక్వెన్స్ 10వ వచనంలో నువ్వు చెయ్యకూడా నువ్వు చేసావు, చేయవలసినవి చేయలేదు కాబట్టే ఈ బోన్లన్నీ వచ్చి నిన్ను పట్టుకున్నాయి. ఆకస్మికమైన భయం వచ్చి నిన్ను బెదిరిస్తుంది. నిన్ను కొన్న అంధకారమును నీవు చూచుటలేదా అని. అంటే ఆ 2 వచనాల్లో ఈయన కలిగిన శ్రమలన్నిటికీ కారణం ఈయన ఇలాంటి అన్యాయమైన దుర్మార్గపు ప్రవర్తన కలిగి ఉన్నాడని ఎలీఫజు మాట్లాడాడు. అదే మనం ఆ వివరాన్ని ఇప్పటి వరకు మనం తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 11వ వచనం నుండి చదవండి ఎవరైనా. 10 నుండి చదవండి. అంటే ఇప్పటి వరకు అయిపోయిందంతా ఒక ఎత్తు. ఇది కాక ఇది వరకు జరిగిపోయినాయి కాక ఇప్పుడు ఫ్రెష్గా ఇంకా ఏం విపత్తులు ఆయన మీదకి రావాలో ఈయనే చెప్పేస్తున్నాడు ప్రవక్తలాగా. ఇప్పుడు చూడండి, నీ పరిస్థితులేనయ్యా నీకు బాధ చేస్తున్నాయి. మరి అవి నీకు తెలియట్లేదా? ఇప్పటి వరకు జరిగిపోయిన దాని గురించి ఏడుస్తున్నావు, ఇంకా చాలా ఉంది ఎదరని చెబుతున్నాడు. ఏముందండి నిజానికి యోబుకి ఎదుర్కో తర్వాత ఏముందండి? 38వ అధ్యాయం నుండి ఏముందండి? గాఢాంధకారంలో ఏముందండి? వెలుగుంది. దేవుడు ఆగ్రహం నీ పట్ల చూపించాడు అనంటే ఆగ్రహం ఎవరు ఆ రకంగా మాట్లాడారో వాళ్ళ మీద, యోబు మీద ప్రసన్నుడు దయావదనుడు అయ్యాడు కదా. కాబట్టి 2 అంతల ఆశీర్వాదం దానికన్నా 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడు కదా. ఎన్ని ఆయన ముందున్నాయి, కానీ ఎంత నిరుత్సాహకరమైన మాట వాడాడు. ఇంకా బోన్లు వస్తున్నాయి, ఎక్కడికి అయిపోయింది అనుకుంటున్నావేమో. అకస్మాత్తుగా నీ మీదకు భయం వచ్చి నిన్ను బెదిరించడానికి సిద్ధంగా ఉంది. నిన్ను చిక్కించుకొనుచున్న అంధకారము నీవు చూచుటలేదా? నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు చూచుటలేదా అని ఇంకో మాట వాడాడు. ఏంటంటే అది ఇదే కనెక్షన్లో మనం చెప్పుకోవచ్చు. 14 నుండి ఎవరైనా చదవండి. 15వ వచనం నుండి. ఇక్కడ కాగాలి. ఈ సమయం మనం ఎప్పుడని చెప్పుకున్నాం? యోబు యొక్క కాలం అప్రాక్సిమేట్గా అబ్రహాముకు సమకాలికుడు, అంటే 2000 BC. 2000 BCలో వాళ్ళు ఏదైనా ప్రస్తావించాలంటే అక్కడికి 2 దుష్టులకు 2 రకాలైన విపత్తులు సంభవించాయి. అవి మీరు చెప్పాలి. వెరీ గుడ్. నోవాహు కాలం జలప్రళయం, ఇంకా లోతు కాలంలో ఇమ్మొరాలిటీ, అనైతికమైనటువంటి ఇర్రేషనల్ సెక్స్. ఇది 2 వల్ల ఒకళ్ళ జలప్రళయంలో ఒక దుష్ట సమాజం నాశనం అయింది,
ఇంకోళ్ళు అగ్నిగంధకాల చేత మండే గుండంలో కాలిపోయారు అని చెప్తున్నాడు. అవి అవి వాళ్ళు ఒక్క క్షణంలో నాశనం అయిపోయారు. నీకు గుర్తులేదా అని యోబు గుర్తు చేస్తున్నాడు. అంటే నువ్వు ఎక్కడికైనా నువ్వు సరిదిద్దుకుంటే సరి, లేకపోతే ఇప్పుడంతా వచ్చిన దాని గురించే ఇంత శోఖండాలు పెడుతున్నావు, రాబోయేది ఇంకా భయంకరంగా ఉందని భయం తగ్గించి నిరీక్షణ కలిగించే ఆదరణకరమైన మాటలు కూలిపోయిన వాడికి చెప్పాలి. కానీ కూలిపోయిన వాడిని ఇంకా నీవు నేను వెళ్ళి కూల్చేదేముంది? దేవుని వైపు త్రిప్పి ఆయన లేపటానికి ప్రయత్నం చేయాలి కదా. పైగా కౌన్సిలర్స్ అండ్ ఫ్రెండ్స్ అనగానే ఎంత కంపాషనేట్గాను, ఎంత ఒక విధంగా చెప్పాలి అని అంటే జీసస్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. మనం ఆ పాట చూస్తాం. ఇది ఎక్కడ వాడాడు? మీరు నా స్నేహితులు అనే మాట యోహాను సువార్త 15వ అధ్యాయం. ఒక్కసారి నోట్ చేసుకోండి, అలా అండర్లైన్లో పెట్టండి. అక్కడ మీరు పక్కన రాసుకోవచ్చు, యు ఆర్ మై ఫ్రెండ్స్. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదవండి. అది కాబట్టి జీసస్ ఈజ్ అవర్ ఫ్రెండ్. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఆహా, యేసునందు ఎంత గొప్ప మిత్రుడు ఉన్నాడు. సో మన రక్షకుడే కాదు, మన తండ్రి మాత్రమే కాదు, మన యజమాని మాత్రమే కాదు, మన కాపరి మాత్రమే కాదు, మన ఆశ్రయ దుర్గమే కాదు, మన స్నేహితుడు. హార్ట్ టు హార్ట్ మాట్లాడుకోవచ్చు. స్నేహితుడి దగ్గర దాపరికాలు లేవు, చనువు చాలా ఉంటుంది. అంతగా మనకి క్లోజర్ ఫ్రెండ్ లాగా ఉన్నారు యేసుప్రభు వారు. ఈ స్నేహితుడు తన స్నేహితుని విషయంలో మాట్లాడిన విషయాలు ఒక్క క్షణంలో నాశనం అయిపోయిన సొదొమ గొమొర్రా ప్రజల్ని, కొన్ని క్షణాల్లో నాశనం అయిపోయినటువంటి అది ఆ రెండు మీకు ఒకసారి నేను రెఫరెన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం 19వ అధ్యాయం 25వ వచనం. క్షణాల్లోనే కొట్టుకుపోయారు, క్షణాల్లోనే కాలిపోయారు. ఆదికాండం 7వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం 19వ అధ్యాయం 25వ వచనం కొట్టుకుపోయారు అన్నమాట. తర్వాత విషయాన్ని చూసినట్లయితే, ఇప్పుడు ఏదైతే యోబు తన జీవితంలో ఒక సాక్ష్యంలాగా చెప్పాడో అదే ఎలీఫజ్ తన సాక్ష్యంలాగా తిరిగి యోబుకు అప్పగిస్తున్నాడు. అదేంటంటే, వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ది వికెడ్. దుర్మార్గులు యొక్క అంతం ఎలా ఉంటుంది అని ఎక్కడ చెప్పాడు? 21:16 చదవండి ఎవరైనా. యోబు గ్రంథం 21:16 వచనం. ఆ పై వచనాలన్నీ ఏం చెప్పినాయి అంటే, భక్తిహీనుడు పట్టిందల్లా పసిడే, విత్తిందల్లా 100% పంటే, తన పిల్లల తరం చూస్తూ ఉంటున్నాడు, మనవళ్ళు మునిమనవరాళ్ళను కంటున్నాడు, అతను గొడ్డు పోవటం లేదు, ఈచుకుపోకుండా అవి చక్కగా సూలయ్యి పిల్లలకు అంటున్నాయి, అతని పంటలు విస్తారంగా ఉంటున్నాయి, ఆయన ఆస్తిని పెరుగుదల ఒకటే పెరిగిపోతూ ఉంది. అన్నీ చెప్పుకొచ్చిన తర్వాత 21వ అధ్యాయంలో యోబు గోల్డెన్ టెక్స్ట్ చెప్తున్నాడు. ఇన్ని చెప్పిన తర్వాత వాళ్ళట 13వ వచనం, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు. ఇదే ప్రయోగం యోబు మీద చేశాడు. యోబేమో దుర్మార్గులు దుష్టులు భూలోకంలో ఎంత సంపదలు కలిగి, అబ్బాయి ఏంట్రా భక్తిహీనుడు పాపి చిరాయు అన్నట్టుగా ఎంత వర్ధిల్లుతా ఉన్నాడు అని అనుకున్నా, వాళ్ళ యొక్క అంత సమృద్ధిలోకి వచ్చిన క్షణంలో పోయారు. దానికి కారణం ఏంటంటే 14వ వచనం 15వ వచనంలో పలికాడు. అదే ఎలీఫజ్ రిపీట్ చేశాడు. ఏమన్నాడు 14లో? వారు అంటే ఆ విధముగా వర్ధిల్లుతున్న ఆ యొక్క భక్తిహీనులైనటువంటి ఆస్తిపరులు ఏమి తిరస్కరిస్తున్నారు? ఏమి స్వీకరించారు? సర్వసంపదలు. ఏమి తిరస్కరిస్తున్నారు? 14వ వచనం 21వ అధ్యాయం 14.
రైట్, ఇది చూడండి, ఐ మీన్ రాంగ్, రైట్ అనేసి పొరపాటుని 100% రాంగ్. నీ మార్గముల గురించిన జ్ఞానం మాకొద్దు, నువ్వు మాకొద్దు, నువ్వు మమ్మల్ని విడిచిపో అని దేవునితో చెప్పుదురు. అవి పైగా ఎందుకు చెబుతున్నారంట? ఇప్పుడు చూడాలి, 15వ వచనం చదవండి. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకు ఏమి లాభము కలుగును అని చెప్పుదురు. చూశారండి, టోటల్ డిస్ట్రక్షన్, టోటల్ డిప్రేవిటీ అంటారు థియలాజికల్గా. ఇక కొంచెం కూడా ఎక్కడా వీళ్ళకి ఈ రే ఆఫ్ హోప్ లేదు. ఇక దేవుని గురించిన జ్ఞానం అక్కర్లా, దేవుడు అక్కర్లేదు. ఆయనతో ఏంటి మాకు పని? అది చూడండి మళ్ళీ. అందుకనే ఒక్క క్షణంలో టప్ అని ఎగిరిపోయారు ఇలాంటి వాళ్ళందరూ, ఒక్క క్షణమే అని తను డెసిషన్ ఏం చెప్పాడండి 16వ వచనంలో? అలాంటిది స్పర్జన్ గారు అయితే ఎలా చదువుతారో తెలుసా అండి? నేను స్పర్జన్ గారి యొక్క వర్డ్స్ చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఏమని అలా చదివాక ఓ మై సోల్, అక్కడ ఆయన్ని పెట్టుకుంటాడు. ఓ మై సోల్, బివేర్ హౌ యు ఆర్ టుడే, వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ టుడే, వాట్ ఈజ్ యువర్ కన్ఫెషన్ టుడే. ఎంత చక్కగా ఉండదో. ఓ మై సోల్, ఎవరికో ప్రసంగం చేయట్లా, తనకు తాను ప్రసంగం చేసుకుంటున్నాడు, ప్రసంగంలో తన్ను హెచ్చరిక చేసుకుంటున్నాడు. ఓ మై సోల్, ఆ మాటే యోబు ఎంచక్క భక్తిహీనుల యోచన, ఓ మై సోల్, అవే విత్ ద థాట్స్ ఆఫ్ ద వికెడ్, అవే విత్ ద థాట్స్ ఆఫ్ అన్గాడ్లీ, ఓ మై సోల్. స్పర్జన్ గారు అలా కామెంట్ చేస్తారనమాట, భక్తిహీనుల యోచన నాకు దూరమగను. ఇది తీసుకొచ్చి ఈయన్ని యోబు స్థానంలో పెట్టుకుని ఏం మాట్లాడాడు చూడండి. 18, 17 వచనాలు. అంటే ఎవరాళ్ళు? దుర్మార్గులు. చూసారా యోబు ఏమి చెప్పాడో? 21వ అధ్యాయం 16వ వచనంలో అదే రిపీట్ చేస్తున్నాడు. యోబును ఈవేళ భక్తిహీన లిస్టులో పెట్టి యోబు స్థానంలో తానుండి, నిజంగా నేను యోబేనేంటి చెప్పింది, నేను చెప్తున్నాను, యోబుకి అలాంటి విపత్తు వచ్చింది, ఇలాంటివి నాకేం జరగలేదు కాబట్టి ఐఎమ్ ఆల్ రైట్, యోబే దుర్మార్గంలో ఉన్నాడు అని అంత చక్కగా ఆ టెస్టిమోని రిపీట్ చేసి యోబు స్థానంలో తన్ని పెట్టుకున్నాడు అన్నమాట. భక్తిహీనుల ఆలోచన నాకు దూరముగా నుండునుగాక. తర్వాత చూస్తే మనం ఆయన అప్పీల్ ఆఖరి మాట ఏంటంటే, మరి ఈ పరిస్థితుల్లో నుండి బాగుపడాలంటే నువ్వేం చేయాలి? అది 21వ వచనం నుండి ఒకటి చెప్పేయచ్చు. 23వ వచనం నుండి పోనే అలాగే 21 నుండి కరెక్టా. మొట్టమొదట దేవునితో సమాధాన పడమంటున్నాడు. నెక్స్ట్ అలా చేస్తే నీకు మేలు. ఇప్పుడు నేను రమారమి ఒక 5 నోట్ చేశాను, మీరు కూడా చూడండి ఒకసారి. 20వ వచనంలో నీతిమంతులు దాన్ని చూసి సంతోషిస్తారు, నిర్దోషులు వారిని హేళన చేస్తారు. 21లో మొట్టమొదట దేవునితో సహవాసం గురించి ప్రస్తావించాడు. యోబుకు సహవాసం ఉందా లేదా? వెరీ గుడ్. 2, ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించాలి. 22వ వచనం. 3, ఆయన మాటలను హృదయంలో ఉంచుకోవాలి. 4, సర్వశక్తుడైన దేవుని వైపు తిరగాలి. 5, దుర్మార్గమును దూరముగా తొలగించుకోవాలి. అప్పుడు ఏం పొందుతాడంట? అభివృద్ధి పొందుతాడనమాట. రైట్. ఆయనే నీకు ప్రశస్తమైన వెండిగా ఉంటాడు. 25వ వచనంలో ఏం చెప్పాడంటే, 24వ వచనము 25 2 వచనాల సారాంశం ఏంటంటే,
బంగారం చూసో లేకపోతే ఓఫీరు బంగారం అని అంటే ఇంకా ఖరీదైన శుద్ధ సువర్ణం ఉంది అని నువ్వు అతిశయపడకు. దేవుడే నీకు లెట్ గాడ్ బీ యువర్ గోల్డ్ అంటున్నాడు. దేవుడు నీకు బంగారంగా ఉండని, దేవుడే నీ సువర్ణం కావాలి అని అన్నాడు. ఆ సేయింగ్ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ రాంగ్? సేయింగ్ నాట్ గోల్డ్ బట్ లెట్ గాడ్ బీ యువర్ గోల్డ్, బంగారం కాదు, సువర్ణం పొందుకోవటం కాదు, దేవుడే నీ సువర్ణమై ఉండాలి అనే సేయింగ్ మంచిగా చెడ్డా చెప్పండి నాకు. అయితే ఇక్కడ మనం రిలేటివ్లీ ఇట్ ఈజ్ రాంగ్. రిలేటివ్ రియాలిటీ అనే యూసేజ్ ఉంటుంది ఇంగ్లీష్లో. ఇట్ ఈజ్ రిలేటివ్లీ రియల్ అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం దేవుడు బంగారాలు మణులు మాణిక్యాలు అవన్నీ ఆయన పుట్టించిన మట్టిలో నుండి వచ్చినవేనండి, అది కాదండి దేవుడే నీ మాణిక్యంగా ఉండని అనేటువంటి మాట జనరల్గా మాట్లాడుకుంటే ఇన్ జనరల్ ఈజ్ ఇట్ ఓకే ఆర్ రాంగ్? సరే, ఇప్పుడు రిలేటివ్గా ఆలోచన చేస్తే నిజానికి యోబు ఆస్తిపాస్తులు ఐశ్వర్య సంపదలన్నీ కూడా తనకెంతో గొప్పగా ఎంచుకున్నాడా, లేకపోతే దేవుడు తనకు గొప్పగా ఎంచుకుని దేవుని కొరకు బ్రతికాడా? ఎలాంటి వ్యక్తి కదా? దెన్ యూ టెల్ మీ లెట్ గాడ్ బీ యువర్ గోల్డ్ సేయింగ్ వెదర్ ఇట్ ఈస్ రిలేటివ్లీ విత్ జోబ్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. రిలేటివ్ రియాలిటీ అంటారు. సంబంధితమైనటువంటి విలువ ఉంటుంది. మనం ఇంగ్లీష్లో ఆ యూసేజ్ చేసేటప్పుడు వెండి బంగారాలు విస్తారంగా ఉండవచ్చు, కష్టపడి సంపాదించుకున్నారండి, వ్యాపారం ద్వారానో ఉద్యోగం ద్వారానో లేకపోతే వృత్తి ద్వారానో వ్యవసాయం ద్వారానో ఎంత సంపాదించుకున్నా వాళ్ళకి లిమిట్ ఏముందండి? వాళ్ళు కష్టపడిన కొద్దీ సంపాదించుకున్నారు. మోసం చేస్తే, దుర్మార్గం చేస్తే అది అబద్ధం అవుతుంది, మోసం అవుతుంది. నువ్వు కష్టపడి వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, వృత్తి చేయి, వ్యవసాయం చేయి, సంపాదించుకో, కానీ ఎప్పుడు నీ మనసు వాటి మీద పెట్టుకోకు. ఇవన్నీ నీకు సామర్థ్యం కలుగజేసిన, సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగజేసిన దేవుని మీదే తప్ప వెండి బంగారముల మీద, ధనం మీద మనసు ఎప్పుడూ పెట్టుకోబాకు. ఎందుకనంటే అవి మనల్ని రక్షించలేవు, రక్షించేది దేవుడే. ఇది మంచి సందేశం ఇందులో ఉంది. లెట్ గాడ్ బీ యువర్ గోల్డ్ బట్ రిలేటివ్లీ హియర్ ఇట్ ఈజ్ రాంగ్. సంబంధితంగా ఇక్కడ తప్పు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే బంగారాన్ని, వెండిని, ఇలాంటి వాటిని తాను చూసి అతిశయించినట్లు ఎప్పుడు యోబు గురించి ఎక్కడా చూడం మనం. నాకు అలాంటివి లేదో అని 31లో సాక్ష్యం కూడా చెప్పేశాడు. ఆయన అనుగ్రహం అయితే తప్ప ఏదైనా ఆయన దయతో వచ్చిందేనని ఉదయకారాన్ని లేచి దేవునికి స్తుతించేవాడు. నా శక్తి, నా సామర్థ్యం, నా జ్ఞానం అని నాబాల్లాగా అనలేదు, నెబుకద్నెజర్ లాగా అనలేదు. ఆయన అనుగ్రహం అయింది, ఆయన కృప దీవించాడు. కష్టపడినంత మాత్రాన కొట్టుకుపోకూడదని ఎవరు చెప్పకుండా ఉండలేరు. కష్టపడినంత మాత్రాన కొట్టుకుపోయిన సందర్భాలు భూలోకంలో ఎన్ని లేవు. కష్టపడింది, కష్టాడితో అనుభవించే శక్తిని, అనుభవించే సామర్థ్యాన్ని కూడా దేవుడే ఇవ్వాలి. ఆయన సెలవు లేకపోతే ఆహారం తిని సంతృప్తిగా ఉండటం ఎవరికి సాధ్యం? కష్టపడి అన్నం సంపాదించుకున్నాం, బాగానే ఉంది. వండుకుని తిని కడుపులో అరుగించుకునే ఆరోగ్యం, తినే ఆయుష్కాలం ఆయన అనుగ్రహం కాకపోతే ఇవన్నీ మనకు ఎక్కడి నుండి వస్తాయి? లెట్ గాడ్ బీ అవర్ గోల్డ్. ఇట్స్ ఆల్వేస్ ఏ గుడ్ సేయింగ్. లెట్ గాడ్ బీ అవర్ గోల్డ్, అవర్ డైమండ్, అవర్ జమ్, అవర్ ప్రాపర్టీ, అవర్ రిచెస్. బట్ రిలేటివ్లీ ఇట్ ఈజ్ రాంగ్. దేవుడే తన సమస్తం అనుకుంటున్న వ్యక్తి దగ్గరికి వచ్చేసి ఆయన ఏదైతే అతిశయించట్లేదో దాని విషయంలో నువ్వు అతిశయిస్తున్నావని చెప్పి ఆయన మీద ఈ ప్రయోగం చేయటం అయితే మాత్రం తప్పు. ఇప్పుడు సర్వశక్తుడు నీ యందు ఆనందిస్తాడు, దేవుని తట్టు నీ ముఖం ఎత్తుతావు, నీవు ఆయనకు ప్రార్థన చేస్తావు. ఇవన్నీ ఆయన చేసుకుంటూనే ఉన్నాడే, దేవునికే తన వ్యాజ్యం చెప్పుకుంటున్నాడే, తన న్యాయం దేవుని దగ్గరే ఉందని మాటి మాటికి బల్లగుద్ది చెప్తున్నాడే. మళ్ళీ ఈయన తిరిగి పనిగట్టుకుని ఈయన బోధ చేసి చెప్తుంటేగాక యోబు నేర్చుకున్నట్లుగా ఎందుకు ఈ ప్రవర్తన? అప్పుడు నువ్వు మొక్కుబళ్ళు చెల్లిస్తావు, అంటే దేవుని కూడా ఆరాధిస్తావు. మళ్ళా నీ పునఃస్థితి నీకు తిరిగి వచ్చినప్పుడు నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది. నీవు పడద్రోయబడినప్పుడు మీద చూచే నందువు వినయమగల వానిని ఆయన రక్షిస్తాడు. నువ్వు పడిపోయిన తర్వాత నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అని అంటే, నేను ఎంతగా భక్తిగానే బ్రతికితే నాకు ఇవన్నీ రప్పిస్తావా అనే ప్రశ్న ఉండకూడదు. నువ్వు వినయంగా ఉండాలి, అప్పుడు రక్షిస్తాడు. అక్కడికి యోబు ఎంతో అతిశయించేస్తున్నట్టు తన సంపదల విషయమే, తన భక్తి విషయమై అవన్నీ తగ్గించుకో బాబు, నువ్వు
వినయ మనస్కులను దేవుడు ఆశీర్వదిస్తాడా లేదా? ఆ సేయింగ్ కరెక్ట్ ఆర్ నాట్? బట్ రిలేటివ్లీ ద కొనోటేషన్ ఈజ్ రాంగ్. ఎందుకనంటే అలా చెయ్యని వ్యక్తిని, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రసన్నంగా చేసుకున్న భక్తి కలిగిన విశ్వాసిని ఆ పదజాలం తీసుకొచ్చి ఆయనకు ప్రయోగించడం అనేది తప్పు అన్నమాట. వినయము గలవారిని ఆయన రక్షించును, నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును. ఈ మాట ఏంటో కొద్దిగా చెప్పాలి మీరు. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. అదొక్కటి చెప్పేయండి, నేను క్లోజ్ చేద్దాం. నిర్దోషిని విడిపిస్తాడు, నిర్దోషి కానివన్నీ విడిపిస్తాడనే మాటలో ఏమైనా వెరీ గుడ్. దాన్ని కొత్త నిబంధనలోకి తీసుకొచ్చి రిలేటివ్గా చెప్పండి నాకు. వెరీ గుడ్. మనం నిర్దోషిని కాపాడతాడు, నో డౌట్. నిర్దోషిని మాత్రమే కాపాడతాడు అనుకుంటే మనందరం పోయినట్టే. మనకు లేదు, మనం సహజ పాపులం, న్యాచురల్ సిన్నర్స్. అమ్మ నాన్న దగ్గర నుండి పాపంతోనే పుట్టాం. దోషి నిర్దోషి అనేవాడు ఈ ప్రపంచంలో ఒక్కడో లేడని బైబిల్ చెప్తుంది. అందరూ ఏదో ఒక రీతిలో తప్పిపోయిన జనాంగమే. పాపే పుడతాడు కానీ పరిశుద్ధుడు పుట్టడు. అయితే అతని చేతుల శుద్ధి వలన విడిపింపబడును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును అంటే నువ్వు నిర్దోషిగా ఉండి మధ్యవర్తిత్వం చేయగలిగిన నాడు, న్యాయమూర్తి దగ్గర న్యాయవాదిగా నిలబడి ఆ కేసుని డిఫెండ్ చేసి నువ్వు ఆర్గ్యూ చేసి అతడు ఏ నేరము చేయలేదు, నీతిమంతుడే అని అతని నిర్దోషత్వాన్ని నీ వాదనలో నీవు చూపించగలిగిన నాడు ఒక దోషి కూడా నిర్దోషిగా అయి శిక్షను తప్పించుకుంటాడని చెబుతున్నాడు. ఇది జ్యుడిషియల్ టర్మినాలజీ, వాస్తవం. అయితే అడ్వొకసీ ఎలా ఉంది? నేను ఒకరోజు ఒక క్రిస్టియన్ అడ్వకేట్ ఓ మీటింగ్లో కూర్చుని ఉన్నారు, అనుకోకుండా పరిచయం చేసుకున్నా టీ బ్రేక్ టైంలో. అలాగా అండి అని ఒకటే ప్రశ్న వేశాను. అండి, న్యాయవాది వృత్తి క్రైస్తవుడు చేయటం చాలా టఫెస్ట్ అండి, ఇంతకీ ఒక ప్రశ్న వేస్తున్నాను చెప్పండి. ఒకడు, నేను అవతల ఉన్న వాడిని నేను చంపే అటెంప్ట్ చేశానండి, పడినట్టయితే ఎగిరిపోయేవాడే, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి, మీరు మాత్రం నేను అదేం చేయలేదు అని వాదించాలి అని మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారన్నా? అదేంటండి పాస్టర్ గారు, అది న్యాయవాద వృత్తి అండి అన్నాడు. ఏ వాది అండి? న్యాయవాది. న్యాయవాది వృత్తి అని చెప్పి మీరు అన్యాయం గురించి మాట్లాడతారు ఏంటండి అన్నాను. భలేవరేనండి, ఇలా అయితే అయిపోయినట్టే మా అందరి పని. ఏంటి అయిపోవటం చెప్పండి అన్నా నేను. ఆడు చెప్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు ఒక పక్క, నేను దుర్మార్గం చేశాను చేయలేదని వాదించమని అంటున్నాడు. ఈ రకమైనటువంటి వాదన మీరు ఇక్కడ చేస్తూ ఉన్నారు, ఆ దేవుని దగ్గర చెల్లుద్దా అని అడిగా. అబ్బెబ్బెబ్బే, మీరు ఇలా ఇటువంటి మాటలు మీరు మాట్లాడితే ఇక్కడ ఉద్యోగాలు ఏం చేయలేరండి ఎవరు. ఉద్యోగాలు కూడా వదిలిపెట్టండి, నువ్వు న్యాయవాదివి, ఆ విషయం నువ్వు టేకప్ చేస్తావా చేయవా? మేము ఎలాంటి వాడు వచ్చినా చేయవలసిందేనండి మా వృత్తిధరం అన్నాడు. ఏ న్యాయవాది అయ్యా నువ్వు అన్నాను. ఒక క్రిస్టియన్గా ఉండి నువ్వు నేను ఇక్కడ పేక తీసేసానని వచ్చి చెప్పి ఏమీ చేయలేదని వాదించమని అంటే పచ్చాబద్ధాలన్నీ కోర్టులో చెప్తారా? మనల్ని అటాక్ ఇచ్చినప్పుడు ఎవడెవడు కొట్టాడో, ఎవడెవడో స్త్రీల యొక్క దగ్గర కరపత్రాలు లాగేసి చీరలు లాగటానికి ప్రయత్నం చేసి మనల్ని అటాక్ ఇచ్చినప్పుడు ఏమేం చేశారో అదంతా మొత్తం నమోదు చేసి వేసేసారు. నిర్భయ కేసు లాంటిది పడిపోద్ది ఒక్కొక్కడికి, మొత్తం 4 వెళ్ళిపోతారు. నేను ఆది నుండి ఒకటే చెప్తున్నా, క్షమాభిక్ష పెడతాం, దిద్దుకోండి, అదే మాట. అయితే వాళ్ళని తీసుకుని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన లాయర్లు వాళ్ళందరూ ఎప్పటి నుండో చిక్కకుండా పోతున్నారు, మన చేతిలో చిక్కారని హెవీ ప్రైస్ వాళ్ళ దగ్గర తీసుకుని
ఈ కేసును మెడల్ చేసుకుని లాభం చేసుకోవాలని ప్రయత్నం చేసి వచ్చేసి అక్కడ పెద్దగా నన్ను రిక్వెస్ట్ చేయటం మొదలుపెట్టారు. పబ్లిక్గా పోలీస్ స్టేషన్లో చెప్పాను, ఈ కరపత్రం ఇదే ఇచ్చాం మేము, క్షమాపణ, యేసుప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టారు, ఇదే కరపత్రం దేవుడు మనల్ని క్షమిస్తారు దోషిని అని బోధ చేశాం. వాళ్ళు చేసిన తప్పు విషయంలో పశ్చాత్తాపడి తప్పు చేశాను నేను ఒప్పుకుంటే క్షమిస్తాం మేము, నో ఎఫ్ఐఆర్ నథింగ్. కానీ ఎఫ్ఐఆర్ కట్టేశారు, అయిపోయింది, ఎందుకంటే పెద్ద ఇష్యూ అయిపోయింది కాబట్టి. కోర్టులోకి తీసుకొచ్చిన తర్వాత ట్రయల్స్ అన్నీ అయిపోయాక ఫైనల్గా తెలిసి మనము పెద్దలం వెళ్ళిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంది, ఆవిడ లేడీ, ఆ గౌన్ అన్నీ వేసుకుంది, నాకు మీరు క్రిస్టియన్ బైబిల్ అక్కడ పెట్టిన తర్వాత ప్రమాణం చేయించింది. అంతా నేను యథార్థమే చెప్తాను, ఏమీ దాయకుండా సత్యం చెప్తాను. అలాగేనండి. ఆ నలుగురిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. జడ్జి అడిగాడు, మీరు వీళ్ళని గుర్తించగలరా అన్నాడు. ఎందుకు గుర్తించలేనండి అన్న, అందరి గుండెలో రాయబడిపోయింది. ఎలా తెలుసు మీకు? ఎలా తెలియటం ఏంటండి, ఆ ఫేసులన్నీ బాగా గుర్తండి, ఇదిగో ఆ మనుషుడు కొట్టాడు, ఈ మనుషుడు ఇట్లా లాగాడు అని నలుగురు గురించి చెప్పాను. అందరూ స్టన్ అయిపోయి, అంటే నన్ను ప్రిపేర్ చేయాలంట, ప్రిపేర్ చేయటానికి భయం వేసింది, ఒక్కడు కూడా నా దగ్గరికి రాలా. ఏమని ప్రిపేర్ చేయాలంటే, అయ్యా మీరు క్షమాభిక్ష పెట్టడానికి వచ్చారు కదా, కాబట్టి మరి మీరు గుర్తించగలరా అంటే, నేను గుర్తించలేనని ఒక్క ముక్క మీరు అన్నారంటే అయిపోయింది, అక్కడికి కేసు తేలిపోద్ది అక్కడికి. ఆ మాట నాకు ఏ ఒక్కడు చెప్పలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళని తీసుకొచ్చి పక్కకు తీసుకెళ్ళి నానా చీవాట్లు వేసి, ఇంకో కేసు చూద్దాం కాసేపు విరామం అని చెప్పి మమ్మల్ని బోన్లో నుండి పక్కకు పెట్టేశారు. ఆవిడొచ్చి, సార్ మీరు అలా చెప్తే ఎలా అండి, ఏమ్మా దైవ గ్రంథం బట్టి ప్రమాణం చేయించి అంటే నన్ను వాళ్ళ క్షమాభిక్ష పెడుతూ ఇప్పుడు నేను పశ్చాబద్ధికుడిని కావాలా, బోన్లో అక్కడ నిలబడి చెప్పనా, బైబిల్ తీసుకుని ప్రమాణం చెప్పి ఏం మాట్లాడుతున్నారు అన్నాను. తలకాయ దించుకుంది. అందుకు గాను సాయంత్రం వరకు శిక్ష వేశారు మనకి సాయంత్రం వరకు టేకప్ చేయలే. అంటే ఇంకా కోర్టు టైం అయిపోయే వరకు, కోర్టులో ఇంకా మనం నిలబడ్డామంటే ఇదే చెప్తాం. ఆ తర్వాత నన్ను ఛాంబర్లోకి పిలిచి జడ్జి ఏమడిగారంటే, ఏమండి మరి వీళ్ళని మీరు క్షమిస్తున్నారా అన్నాడు. క్షమిస్తున్నానండి అన్నా. సంతకం పెట్టండి అన్నాడు, పెట్టేశాడు. దానిలో నో ప్రాబ్లం. ఇంక అక్కడ ఏం కండిషన్, వీడా వాడా, ఇదేంటండి ఇది, దోషిని పట్టుకుని కాదని మనం ఎక్కడ చెప్తామండి? క్షమాభిక్ష పెట్టాలి, మనం అబద్ధికులం అప్రామాణికులం కావాలా, ఎలా అవుతుంది అది? సో మనం ఇవాళ నేర్చుకున్న విషయాలు ఇవి. మనం లీగల్ పాయింట్స్ ఉన్నాయి, తర్వాత నైతికపరమైన విషయాలు ఉన్నాయి, వేషధారణ ఉంది, హిపోక్రసీ, అలాగే అసూయ, ద్వేషం, పగ. ఒక విశ్వాసి మరో విశ్వాసి పట్ల ఎలా ప్రవర్తిస్తాడు ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు అనేది తేట తెల్లం. దేవుడి సందేశం మనం యోగ్యంగా జీవించడానికి దీవించునుగాక. ఆమెన్.